రాజ్ న్యూస్ 5 కి స్వాగతం. నా పేరు సుమలత. బాపట్ల జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం బాపట్లలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వివిధ శాఖల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జె వెంకటపూరలి, జిల్లా ఎస్పీ వకుల్ జిందా, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఒకరికొకరు పరిచయంతో పాటు ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైతే ఒక లక్ష్యంతో మనం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ఈ జిల్లాని నెంబర్ 1 గా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిగా ఉందో ఏదైతే కరెక్ట్ గా చెప్పారో, నియోజకవర్గంతో పాటు ఈ యొక్క జిల్లాని నెంబర్ 1 గా తీసుకెళ్లాలి అంటే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తే సాధ్యమవుతుందని చెప్పేసి ఒక టీం వర్క్ గా అందరూ కూడా పనిచేస్తేనే ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మనం ముందుకు వెళ్ళగలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మంత్రి వారు చెప్పినట్టుగా 12వ తారీఖున చార్జ్ తీసుకున్న 13వ తారీఖున 5 అంశాల మీద సంతకాలు పెట్టారు. ఒకటి మెగా డిఎస్సి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో 16,347 ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక మెగా డిఎస్సి. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ప్రజల్లో చాలా అపోహ ఉండింది ఏమవుతుందా ఏంటా అనేది, దాన్ని పూర్తిగా రిపీల్ చేయడంతో పాటు ఏదైతే పాస్బుక్స్ అన్ని కూడా ఉన్నాయో అవి కూడా రీప్లేస్ చేసి మార్చే విధానంగా కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. నూతనమైనటువంటి పాస్బుక్లు కూడా వస్తాయి, అవి కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా నూతనమైనటువంటి దస్తావేజులు అవ్వచ్చు, అలాగే పాస్బుక్ కూడా రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. అలాగే పెన్షన్ అందరికీ తెలుసు, 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలు చేసినా, 200 రూపాయలు 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయలు 2000 చేసినా, 2000 రూపాయలు 3000 చేస్తానని చెప్పిన ఈ రోజున దాన్ని 4000 రూపాయలు చేసి, ఏదైతే ఏప్రిల్ 1న ఎండాకాలంలో చెప్పి వర్షం పడుతుండగా మొన్న 1వ తారీఖున అందరు అధికారులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో జరిగిన. గతంలో కూడా ఈ రోజు కూడా వారు చెప్పినట్టుగా 3 నెలలది కలిపి 7,000 ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాంట్లో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఎలాగైతే ప్రతి పేదవాడికి కూడా తినడానికి తిండి